ఈ ఆశ్రమానికి సుమారుగా 3.5 ఎకరాల వరకు కూడా పొలాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ ఆశ్రమంలో కావాల్సినటువంటి భవనాలు నిర్మించడం, అట్లాగే దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడం అనేటువంటి జరిగింది. ఈ ఆశ్రమం కోసం వారిద్దరూ కూడా చేసినటువంటి శ్రమని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కానీ, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సేవల్ని అందించడంలో కానీ వారిద్దరూ ఇక్కడే ఉండి వాళ్ళు ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వ్యక్తులతో పాటుగా ఉండి దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా భోజనం విషయంలో కూడా ఎంత కేర్ఫుల్గా ఉంటారు అంటే, ఆయనే వచ్చి ఆ ఆహార పదార్థాలన్నీ కూడా రుచి చూసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో కూడా ఒక చక్కటి క్రమశిక్షణ అలవాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళటానికి కానీ లేదా ఇతరత్ర కానీ అన్ని విషయాల్లోనూ కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. అట్లా బయటికి కూడా వెళ్ళనివ్వకుండా చక్కటి నియమ నిబంధనలతో వాళ్ళని ఈ పరిసరాల్లో ఉంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడికి మేము ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. విజయభూషణ్ కుమార్ నాకు శిష్యుడు, ప్లస్ ఈ ఆశ్రమ నిర్వాహకుడు అవటం ద్వారా ఇక్కడికి రావటం, ఇక్కడ ఉండి ఈ వాతావరణాన్ని మేము చూడటం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళతో కలిసి అనేక సందర్భాల్లో భోజనం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇటువంటి సేవా సంస్థ అనేటువంటి దాన్ని నిర్వహించడం అనేటువంటి చాలా ఉదాహరణటువంటి అంశం. అట్లాగే ఇక్కడ నిర్వహించడం అనేటువంటి ఈ రోజున చాలా కష్టమైనటువంటి విషయం. అంటే వృద్ధులు అందులో 40 మంది 50 మంది 60 మంది ఇక్కడ ఉండేటప్పుడు వాళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో అనేక సమస్యలు, అట్లాగే ఈ వృద్ధులు కూడా ఇక్కడ ఉండటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబాన్ని నుంచి దూరంగా ఉండటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది, అట్లా మానసికంగా కొంత ఇదిగా ఉండేటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉండి మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళాం అనేటువంటి భావంతో కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వృద్ధులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ మన కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం అనేటువంటిది లేదు.